రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కొనసాగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత పాలనలో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యారని అన్నారు. ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నతాధికారులకు పోస్టింగ్లు ఇస్తోందని తెలిపారు. నిత్యం రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం. రాజకీయ ఒత్తిళ్లకు పైరవీలకు తావు లేకుండా పాలన సాగిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గత సంవత్సరం నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, రాజకీయ పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ప్రతి ఒక్కరికి కీలకమైన బాధ్యత వారి సమర్థతను బట్టి వారికి ఆ హోదాలని ఈ ప్రభుత్వంలో ఇచ్చినామని నేను గర్వంగా చెప్పగలను. ఉన్నతాధికారుల విషయంలో వాళ్ళకు వచ్చిన అవకాశాలు ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిని ఎక్కడ నియమిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గొప్పగా సాగుతుందో, శాంతి భద్రతలను కాపాడుతామో అన్ని అంచనా వేసుకొని నియామకాలు చేపట్టడం జరిగింది. ఏ అధికారి కూడా తన యొక్క నియామకము టీవీలలో చూసుకోవడమే తప్ప ఎవరికి కూడా ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా ఈ సంవత్సర కాలం పోలీసు సిబ్బంది నియామకాలు జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా గొప్పగా చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి అనంటే పోలీసు సిబ్బందిని పెంచాలి అన్న ఆలోచనతో మేము అధికారం చేపట్టిన వెంబడే ఎల్బీ స్టేడియంలో దాదాపుగా పోలీస్ శాఖ, అదేవిధంగా ఫైర్ శాఖ, వివిధ శాఖలకు సంబంధించి దాదాపుగా 15,000 మందికి నియామక పత్రాలు అందజేయడం ద్వారా ఈ నిరుద్యోగ యువకుల యొక్క సమస్యను పరిష్కరించడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినాం. నియామక పత్రాలు అందించినప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి వస్తారన్న ఒక ఆలోచన పటాపంచలు చేస్తూ బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఈరోజు జాయిన్ అవుతున్నారంటే కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఆత్మగౌరవంతో కూడుకున్నది. శాంతి భద్రతలను కాపాడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈరోజు పీజీ, పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ శాఖలో ఈరోజు చేరడం జరిగింది. ఈ మధ్య నేరాలు కొంత పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు రేప్, మర్డర్ లాంటి ఆర్థిక నేరాలు లేకపోతే వ్యక్తుల యొక్క హత్యలు చేయడమే ఒకప్పుడు నేరంగా, తీవ్ర నేరంగా మనం పరిగణించే వాళ్ళం. ఈరోజు సమాజంలో వచ్చిన మార్పుల వల్ల నేరాల విధానం మారింది. ఈరోజు సైబర్ క్రైమ్ లాంటి, డ్రగ్స్ లాంటి కొత్త కొత్త నేరాలు, నేరగాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈరోజు కనిపిస్తున్నారు. సైబర్ క్రైమ్ను నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా డ్రగ్స్ను నిరోధించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా అయితే మీరు ఆక్టోపస్, గ్రేహాండ్స్, ఇతర శిక్షణ కలిగిన పోలీసులలో ప్రత్యేకంగా పికప్ చేసి ఏ విధంగా అయితే మీరు శిక్షణ ఇస్తున్నారో, ఈరోజు నేను సూచన చేస్తున్న డీజీపీ గారికి బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళను కూడా మీరు పికప్ చేసి వాళ్ళని సైబర్ క్రైమ్లో, అదేవిధంగా డ్రగ్స్ నియంత్రించడంలో, డేటా ఎనాలిసిస్ చేయడానికి అవసరమైన శిక్షణను కూడా ఇచ్చి ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వండి. మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిబిసిఐడి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ఏసీబీలో ఏ విధంగా అయితే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారో, రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది ఒక తీవ్రమైన నేరంగా, అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేరాలు ఈరోజు జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం 10-15 కోట్లు రికవరీ చేస్తే నాకు తెలిసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈసారి 100కు పైగా కోట్లను రికవరీ చేసి సైబర్ క్రైమ్ బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు డ్రగ్స్ కూడా గత 10 సంవత్సరాలుగా విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, కోకైన్, హెరాయిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ ఈ తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. అందుకే టీజీ న్యాబ్ని ప్రత్యేకంగా బలోపేతం చేయడమే కాదు, ఒక డీజీపీ స్థాయి అధికారిని నియమించడం ద్వారా పూర్తి స్థాయిలో సిబ్బందిని వందలలో ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్, ప్రత్యేకమైన అన్ని వసతులు ఇవ్వడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి వినియోగదారులు, గంజాయి అమ్మకందారులు
లేదా కొకైన్ హెరాయిన్ వినియోగందారులు అమ్మకందారులు ఈరోజు వాళ్ళను భయపెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోకి రావాలి అనంటే ఒక్కడికి 100 సార్లు ఆలోచన చేసుకునే విధంగా ఈరోజు మన